థింగ్స్ ఇన్ హార్ట్ అండ్ థింగ్స్ ఇన్ లివింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే మనం ఆలోచిస్తామో అదే మనకి మన హృదయంలో ఏదో ఉందో అలాగనే మనం నివసిస్తామంటాం. మన గుండె లోపల మనకి మంచిది పెట్టుకొని మనం చెడు చేయలేము, మన గుండె లోపల చెడుని పెట్టుకొని మంచి చేయలేము. కాబట్టి ఫస్ట్ మనం ఏదైతే ఆలోచిస్తామో అదే అవుతుంది. మనకి మంచి ఆలోచనలు మనం మనసులో పెట్టామనుకోండి, థాట్స్ బికమ్ థింగ్స్ అంటారు. అంటే ఆలోచనలే వస్తువులుగా మారుతాయని చెప్పేసి. మన థాట్, ఇఫ్ యూ సో ఏ థాట్ యూ రీప్ ఎన్ యాక్షన్. సో మనం ఆలోచన బట్టి దాన్ని బట్టి మనం పనిచేస్తాము, ఆ విధంగా పనిచేస్తాము. ఓకే, వెన్ యూ సో ఏ యాక్షన్ యూ రీప్ ఏ హ్యాబిట్. మనం ఎప్పుడైతే మనం యాక్షన్ని మనం విత్తనంలాగా మార్చామనుకోండి, అప్పుడు మీకు అలవాటు అనేది వస్తుంది. వెన్ యూ సో ఏ హ్యాబిట్ యూ రీప్ యువర్ డెస్టినీ, యూ రీప్ యువర్ క్యారెక్టర్. సో మీరు అట్లాగా హ్యాబిట్స్ అలవాట్లు మంచి చేసుకుంటే కొంచెం మీ క్యారెక్టర్ ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడు హార్డ్ వర్కింగ్ పర్సన్ అనుకోండి, సో ఫస్ట్ మీ ఆలోచనతో స్టార్ట్ అవుతుంది. మీరు హార్డ్ వర్క్ చేయాలి, సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి. కాబట్టి ఎప్పుడైతే మీ థింకింగ్ హార్డ్ వర్కింగ్ ఉందనుకోండి, ఆ విధంగా మీరు హార్డ్ వర్క్ చేస్తారు, అది మీ ఆలోచనలో మీ అలవాట్లలో భాగంగా అయిపోతుంది. ఎప్పుడైతే అలవాటుగా అయిపోతుందో దానివల్ల మీకు మంచి ఫలితాలు కూడా వస్తుంటాయి అన్నమాట. దాంతో మీకు టైం ఎప్పుడు సరిపోదు, అవసరమైన విషయాలు ఎప్పుడు మీరు చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనీ మేనేజ్మెంట్ మీద, టైం మేనేజ్మెంట్ మీద, లైఫ్ స్కిల్స్ మీద, అట్లానే కమ్యూనికేషన్ స్కిల్స్, మనం ఎట్లాగా మాట్లాడాలి, ఎట్లాగా గ్రూమింగ్ అవ్వాలి, ఎట్లా పిల్లల్ని పెంచాలి, ఎట్లాగా ఫ్యూచర్ ఉండాలి, ఇట్లాంటి మంచి మంచి విషయాల మీద మన టైం ఉండదు. ఎందుకంటే మనం చెడు విషయాల మీద, అనవసరమైన విషయాల మీద మనం ఫోకస్ పెట్టాం. కాబట్టి మన ఆలోచనలు దీన్ని బట్టే మనకి మనసు లోపల ఏదైతే ఉందో, హార్ట్లో ఏదైతే ఉందో దాన్ని బట్టే మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మీకు అందుకే బైబుల్ ఫ్రేజ్ ఉంది, యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో ఈజ్ హీ అని. అంటే మనిషి ఎలా ఆలోచిస్తాడో ఆ విధంగా అలా ఉంటాడని. సో సేమ్ వే ఒక పుస్తకం కూడా రాయబడింది, థింక్ అండ్ గ్రో రిచ్ అని, బై నెపోలియన్ హిల్, చాలా ఫేమస్ బుక్. కాబట్టి ఆలోచించుకుంటూ ధనవంతులు అవ్వండి. అంటే మనీ ఉంటే ధనవంతులు అని కాదు, ఆలోచన బట్టి మీరు ధనవంతులు అవుతారని ఉంటుంది అనమాట. మీ ఆలోచనను బట్టి మీ ఆరోగ్యవంతులు అవుతారు కూడా ఉంటుంది. సో మీ ఆలోచనను బట్టి మీరు ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ ఏముంది లేరా మనం చేయలేము అనుకుంటూ చేయలేము. అసలు అంత అవసరమా మనకి, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ మనం అనుకోండి. సో కొంతమంది అసలు ఎక్సర్సైజ్ అంటే చేయరు, ఆలోచన మీదే ఉండదు అనమాట. మంచి బ్యాలెన్స్ డైట్ అంటే తెలియదు. బ్యాలెన్స్ డైట్ అంటే మనం తినే ఆహారంలో అన్నీ బాగున్నాయి కదా, మనకి ఇంకేం అవసరం లేదు కదా అనుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ధ్యాస పెట్టలేదో దానివల్ల హాస్పిటల్కి దగ్గర అవుతూ ఉంటారు, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి రాకుండా ఉండాలనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి మనకి హార్ట్లో మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ విధంగానే మనం నివసిస్తాం అనమాట. కాబట్టి మనం నివసించుకోవటం, లైఫ్ స్టైల్, లివింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, మంచిగా ఉండాలనుకున్నప్పుడు ఫస్ట్ మన థింగ్స్, మన ఆలోచనలు, మన థాట్స్ మీద మనం ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటిని మనం మార్చుకోవాలి. మీకు నిజంగా థాట్స్ మార్చుకొని మంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్ నివసించాలనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి. వీఆర్ దేర్ టు ఫర్ యూ. మా ట్రైనింగ్స్లో దాని మీద ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. వెల్కమ్ టు అవర్ టీమ్.